ఓం శ్రీ మాత్రే నమః. రేపే ఏకాదశి. వృషభ రాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చేస్తే చాలు, ఇక మీ జీవితానికి తిరుగుండదు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి రేపు వచ్చేటువంటి ఏకాదశి అనేది ఎంతో శక్తివంతమైన ఏకాదశిగా చెప్పుకోవచ్చు. కొన్ని ఏకాదశులు అనే వాటికి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అయితే రేపు వచ్చేటువంటి ఏకాదశి రోజు వృషభ రాశి వారు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి కుటుంబ సమస్యలతో బాధపడుతుంటే వాటి నుండి బయటపడడం, లేదా ఆర్థికంగా ఏవైనా రుణాలు తీర్చలేకపోతున్నా, లేదా మీకు రావాల్సిన మొత్తాలు రాకుండా ఇబ్బంది పెడుతున్నా, ఇటువంటి సమస్యలన్నిటి నుండి కూడా ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం అనేది అంత శక్తివంతమైంది. అయితే ఇలాంటి పరిహారాన్ని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేసినట్లయితే వాటి యొక్క బలం రెట్టింపై త్వరగా మీకు ఫలితం అనేది చూస్తారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా వృషభ రాశికి సంబంధించి వ్యాపారస్తులు గమనించినట్లయితే వ్యాపార పరంగా ఈ సమయంలో మీకు కొంచెం చికాకులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పార్ట్నర్లతో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. వారి ఆలోచనలు మీ ఆలోచనలు ఒకటి కాకపోవడం వల్ల చిన్న చిన్న వాటికి కూడా ప్రతిసారి ఇద్దరి మధ్య వివాదం ఉంటుంది. కానీ విడిపోయే పరిస్థితులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు. మీ మధ్య ఉన్నటువంటి స్నేహం కారణంగానే ఎన్ని వచ్చినా వాటన్నిటినీ పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. అలానే వ్యాపారంలో నూతన పెట్టుబడులకు కానీ రుణాలకు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలంగానే సాగుతాయి. నూతన ప్రారంభాలు కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నూతన ప్రారంభాల విషయంలో మాత్రం వ్యక్తిగతంగా ప్రారంభించడం మంచిది. అంటే కొత్తగా పార్ట్నర్లు ఎవరూ చేర్చుకోకుండా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారితోనే చేయడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా బాగానే ఉండబోతుంది. అయితే పరిశ్రమల్లో మాస మధ్యలో మాత్రం చిన్న చిన్న యంత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి వాటి గురించి మీరు ముందుగానే శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ మాసంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అలానే ఆ రుణాలు ఉపయోగించి మీరు ఏవైతే పనులు చేస్తారో అవి కూడా అన్ని విధాలా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గత కొంతకాలం నుండి విద్యార్థులకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతూ వస్తున్నారు. కానీ ఈ సమయంలో విద్యార్థులకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటంతో పాటుగా జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరగడం వల్ల విద్యపై మరికొంత అధిక సమయాన్ని కేటాయిస్తారు. అలానే విద్యార్థులు మీరు పడేటువంటి కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. మీరు కోరుకునేటువంటి విధంగా టార్గెట్లు రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు, ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలు రాస్తూ ఉన్నారో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మీరు ఏవైతే కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో వాటిలో మీకు ప్రవేశం లభిస్తుంది. అయితే విద్యార్థులు చెడు స్నేహాలకు కూడా ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తుంది. కొత్త వాతావరణం అలవాటు కాక కొంతమంది వ్యక్తులకు ఆకర్షితులు అవుతారు. దీన్ని మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం సానుకూలంగానే ఉండబోతుంది. ఉద్యోగ విషయంలో చాలా వరకు కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఎంత ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నా కూడా వచ్చిన ఆదాయం చేతిలో నిలవలేకపోతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లు చేయలేకపోతూ ఉంటారు. మీకు రావాల్సిన మొత్తాలు పెండింగ్ పడిపోతూ ఉంటాయి. అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం కొంచెం నెమ్మదిగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. విదేశాల విషయంలో మాత్రమే కొంచెం నిరుత్సాహ ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మీరు చేసేటువంటి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి.
కానీ చివరికి వచ్చేసరికి లాభం అనేది తక్కువగా ఉంటుంది. ఖర్చులు అనేవి ఎక్కువ రూపంలో వెళ్ళిపోవడం వల్ల మీకు మిగిలే ఆదాయం తక్కువగా ఉంటుంది. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న వివాదాలు పెద్దవయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రతి తిన్నదానికి కూడా పంతాలకి పట్టింపులకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా మీరు నమ్మి ఎవరినైతే డబ్బులు ఇచ్చుంటారో వారు సమయానికి ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఇవ్వవలసిన ప్రదేశంలో ఇవ్వలేక మాట పడే అవకాశం, కొంతమందితో బంధుత్వం కూడా తెగిపోయే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటి నుండి బయటపడడం కొరకు చివరిలో చెప్పబోయే పరిహారాన్ని పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు మరికొంతకాలం సంతానం కొరకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో కొంచెం నిరుత్సాహమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వివాహ విషయంలో మాత్రం శుభవార్తలు వినబోతున్నారు. మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని అనుకుంటారో అటువంటి వారు లభిస్తారు. అలానే ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో ఎవరైతే విదేశాలకు సంతానాన్ని పంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ విషయాల్లో మాత్రం విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులకి చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయ పరంగా అభివృద్ధి ఎక్కువగానే కనిపిస్తుంది. అలానే రాజకీయస్తులకు గతంలో జరిగినటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా కూడా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతారు. ప్రజాసేవలో అధిక సమయాన్ని గడుపుతారు. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటుగా సమాజ సేవలో కూడా అధిక సమయాన్నే కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి స్త్రీలు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రం అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా తీర్చేయడం జరుగుతుంది. వృషభ రాశికి సంబంధించి ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం. వాటి నుండి బయటపడడం కొరకు వృషభ రాశి వారు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇక వృషభ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఒక గాజు పాత్ర లేదా మట్టి పాత్ర తీసుకొని ప్లాస్టిక్ను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. దాని నిండుగా కల్లుప్పును వేసుకొని దానిపై 3 రూపాయి నాణేలు ఉంచాలి. ఇలా ఉంచిన పాత్ర ఏదైతే ఉంటుందో దాన్ని ఏకాదశి రోజు ఉదయాన్నే పూజ చేసుకుని లక్ష్మీదేవి అమ్మవారి పటం ఎదురుగుండా ఉంచి తర్వాత రోజు ఆ కల్లుప్పు పాత్రను తీసుకొని దాంట్లో ఉన్న నాణాలు మీ దగ్గర ఉంచుకొని ఆ కల్లుప్పుని పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేసి ఆ నాణాలు మీరు పెట్టుకునేటువంటి పర్సుల్లో కానీ లేదా డబ్బు దాచుకునే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆర్థిక పరంగా ఇంట్లోంచి అమ్మవారు వెళ్ళిపోయే స్థితి అనేది మారుతుంది. అమ్మవారి ఇంట్లో ఉంటుంది. ఓకే అండి, వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.